వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా నిన్న జరిగినటువంటి ఫైనల్లో ఉత్కంఠభరితమైనటువంటి పోరులో రోకో సేన దిగ్విజయంగా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా యావత్ భారతదేశము సంతోషంతో ఎగిరి గంతేసింది మరియు సంతోషం రెట్టింపైంది, ఉప్పొంగిపోయింది దేశభక్తి. అంతటి ఘన విజయం సాధించినటువంటి టీమిండియాకి ఎంతోమంది ప్రముఖులు వాళ్ళ యొక్క ట్వీట్స్ రూపంలోనూ మరియు వాళ్ళ యొక్క ప్రశంసల రూపంలోనూ టీమిండియాని మెచ్చుకోవడం జరిగింది. ఈ కోణంలోనే భాగంగా జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ నటుడైనటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ యొక్క విషయానికి కూడా తొందరగా స్పందన తెలిపినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ యొక్క టీమిండియా గెలవడంతో ఆనందం ఆపుకోలేక మరియు టీమిండియాకి ట్వీట్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్వీట్లో యొక్క సారాంశంలో ఒకసారి మనం చూసినట్లయితే, కంగ్రాచులేషన్స్ టు రోకో అంటే రోహిత్ శర్మ అండ్ కో అంటే రోహిత్ శర్మ అండ్ టీమ్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్వీట్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా ఆన్ వెల్ డిజర్వ్డ్ అండ్ డామినేటెడ్ ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ. గోయింగ్ అన్బీటెడ్ ఆల్ ద వే ఈజ్ నో స్మాల్ ఫీట్. అంటే కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా, ఇది మీరు సాధించినటువంటి ఈ యొక్క విజయము తప్పనిసరిగా మీరు యు ఆర్ డిజర్వ్డ్ ఇట్, అంటే మీకు సాధ్యము, మీరు సాధించగలరు, మీకు అది యు ఆర్ డిజర్వ్డ్. మరియు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మరియు మీరు సాధించినటువంటి ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క విక్టరీ అనేటువంటిది మామూలు విషయం కాదు, ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ అని ఆయన యొక్క ఆనందాన్ని ట్వీట్ రూపంలో పంచుకోవడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీలో దాదాపు ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఈ యొక్క మ్యాచ్లో దాదాపు అంతకుముందు వరల్డ్ కప్లో ఏదైతే అప్పుడు విలియమ్సన్ను ఒంటరి పోరాటం చేసి మనము అక్కడ సెమీఫైనల్లో మనము న్యూజిలాండ్ తలపడ్డప్పుడు మనం అప్పుడు ఓడిపోవటం జరిగింది. అప్పుడు ఆ యొక్క డిఫీట్ని ఈరోజు మన వాళ్ళు తీర్చుకున్నట్లు అయిందనమాట. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో పకడ్బందీగా టాస్ ఓడిపోయినా సరే రోహిత్ శర్మ దాదాపు వరుసగా ఆడినటువంటి అన్ని మ్యాచెస్లో కూడా టాస్ ఓడిపోవటము మరియు తర్వాత వరుసగా అన్ని మ్యాచెస్ కూడా గెలవటం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నిన్న జరిగినటువంటి అబుదాబిలో, దుబాయ్లో జరిగినటువంటి మ్యాచెస్లో దాదాపు ఇండియాలో జరుగుతుందా లేక దుబాయ్లో జరుగుతుందా అన్నట్లుగా కూడా అంతా బ్లూమయం అయిపోయిందనమాట అక్కడ అబుదాబి యొక్క గ్రౌండ్లో. అంతటి ప్రేక్షకుల యొక్క స్పందన మధ్య అంత టెన్షన్ తట్టుకొని కూడా రోహిత్ శర్మ అండ్ టీము ఆడినటువంటి తీరు ఎంతో అద్భుతమైనటువంటిది. ఈ యొక్క మ్యాచెస్లో 100% న్యూజిలాండ్ యొక్క వాళ్ళ యొక్క ప్రెషర్ని మనం చూసాము. మొదటగా టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ టీము భారత్కి బ్యాటింగ్ని అప్పచెప్పింది అనమాట, బౌలింగ్ని అప్పచెప్పింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ దాదాపు 251 పరుగులు చేసి మొదట దాదాపు త్వరగా వికెట్లు కోల్పోయినా సరే తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్స్ ఆదుకోవడం వల్ల న్యూజిలాండ్ స్కోరు గౌరవప్రదమైనటువంటి స్కోరు 251 పరుగులు చేసిందనమాట. ఈవెన్ దో 251 పరుగులు స్వల్ప స్కోర్ అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆడుతూ భారత్ బ్యాట్స్మెన్స్ రోహిత్ శర్మ మరియు శుభ్మాన్ గిల్లు దాదాపు 100 పార్ట్నర్షిప్ తోటి స్వల్ప స్కోర్ అయినా సరే దూకుడు ప్రదర్శించకుండా చక్కగా పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత గిల్లు, దాని తర్వాత రోహిత్ శర్మ వెంటనే అవుట్ కావడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి కోహ్లీ కూడా వెంటనే ఒక చాలా అత్యల్ప స్కోర్ తోటి వెనుదిరగడం అనేటువంటిది ఇంకప్పుడు ప్రేక్షకులకి టెన్షన్ కూడుకున్నట్లు అయిందనమాట. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఆటగాళ్ళకి మరియు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ఎంతో టెన్షన్ ఉంటుంది. కావున అంత టెన్షన్ మధ్య కూడా వచ్చినటువంటి ఎవరైతే రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ముందుండి నడిపించి ఆ యొక్క టెన్షన్ని దాదాపు జయించారు. చివరిలో కూడా దాదాపు మ్యాక్సిమం స్కోర్ చేసి హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత, అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత కూడా వచ్చినటువంటి ఎవరైతే జడేజా ఎన్నో మ్యాచెస్ని ఒంటి చేత్తో నడిపించి ఒంటి చేత్తో
మ్యాచ్ని గెలిపించినటువంటి తీరు మనము దాదాపు రవీంద్ర జడేజాని చూసాము. జడేజా గురించి చాలా మ్యాచెస్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పుడు చూసాము. ఇంతటి ప్రతిభావంతుడైనటువంటి జడేజా చివరిలో అతను తనదైన శైలిలో 4 కొట్టి ముగించి యొక్క టీమిండియాకు దాదాపు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి హ్యాట్రిక్ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించి 2002 మరియు 2013 దాదాపు ఎగ్జాక్ట్గా 11-12 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని మరలా ఇండియా ముద్దాడిందనమాట. ఆ యొక్క పాత్రలో రవీంద్ర జడేజా తన యొక్క అప్పటి నుంచి కూడా తన సేవలను అందిస్తూ ఉన్నాడు. ఫినిషింగ్ షాట్ కొట్టి యొక్క భారతదేశ యొక్క ప్రజలకి ఆనందాన్ని రెట్టింపు చేయటము మరియు రోకో టీము కూడా సంబరాలతో ముంచెత్తి డ్యాన్సులు వేయటం అనేటువంటిది కూడా మనం చూసాము. అంతటి ఘన విజయం సాధించినటువంటి టీమిండియాకి జూనియర్ ఎన్టీఆర్ ఆనందం తట్టుకోలేక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో భాగంగా ఇవారు యూ డిజర్వ్డ్ ఇట్ అండ్ ఇవారు యూ బీటెడ్ అన్బీటబుల్ విక్టరీ, దిస్ ఈజ్ యూ హ్యావ్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ అని కూడా ఆయన పెట్టినటువంటి ఆ ఆనందాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా సరే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా. మళ్ళా ఇంకా అప్రతిహాసంగా ఇలాగే దూసుకు వెళ్ళిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.